హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో హోటల్లో నేను తిన్న రాగి రవ్వ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేస్తారో పక్కా కొలతలతోటి చెఫ్ని అడిగి తెలుసుకొని మరి ఇంట్లో ట్రై చేశాను. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? నేను చెప్పడం కాదు, మీరు చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత స్పాంజీ లాగా ఉందో ఇడ్లీ. టేస్ట్ కూడా నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రాగి రవ్వ ఇడ్లీని ట్రై చేసి చూడండి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెల్దీగా అలాగే టేస్టీగా రాగి రవ్వతోటి ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ రాగి రవ్వ ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో మినపప్పుని అలాగే సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను. మీరు ఏదైనా సరే వీటన్నింటిని కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ యూస్ చేయండి. ఈ మినపగుళ్ళని అలాగే సగ్గుబియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. ఈ గిన్నెని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ ఇంకొక గిన్నెని తీసుకొని మీరు ఇందాక ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రాగి రవ్వను వేసుకోండి. ఈ రాగి రవ్వ మనకి సూపర్ మార్కెట్లో కానీ అమెజాన్లో కానీ ఆన్లైన్లో ఎక్కడైనా సరే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదే రవ్వలోకి 1 కప్పు మనం రెగ్యులర్గా యూస్ చేసుకునే తెల్లటి ఇడ్లీ రవ్వను వేసుకోండి. ఇలా 1 వంతు ఇడ్లీ రవ్వను వేసుకోవడం వల్ల మనకి రాగి ఇడ్లీ తినేటప్పుడు జిగురుగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది చెఫ్ చెప్పిన సీక్రెట్ టిప్ అనమాట. వాళ్ళైతే హోటల్స్లో ఇదే విధంగా 2 వంతుల రాగి రవ్వకి 1 వంతు ఇడ్లీ రవ్వ వేసేసి ప్రిపేర్ చేస్తారంట. సో ఆ సీక్రెట్ని తెలుసుకొని నేను ట్రై చేశాను. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి, మీరు నమ్మలేరు అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఈ రవ్వను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని రవ్వని కూడా మినపప్పుతో పాటుగా 4-5 గంటల సేపు నానబెట్టుకోండి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు మినపప్పు నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను, చూసారా చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా 5 గంటల ముందు నానబెట్టిన రవ్వ కూడా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళు ఇలా పైకి తేలుతాయి అన్నమాట, చక్కగా నానిపోతుంది. ఈ నీళ్ళన్నీ కూడా తీసేసి రవ్వని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మినపప్పుని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి నానబెట్టుకున్న మినపప్పు సగ్గుబియ్యాన్ని వేసుకోండి. ఇందులోనే తగినన్ని నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. పిండిని మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగానే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక నేను మీకు గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా పిండి మనం పట్టుకొని చూసామంటే వెన్నలాగా ఉండాలన్నమాట. ఈ విధంగా బాగా మెత్తగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి. అదేవిధంగా పిండి కన్సిస్టెన్సీ కూడా లూజ్గా లేకుండా ఇలా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మినప్పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం రవ్వలో నుంచి నీళ్ళు వంచేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా, ఈ రవ్వలో నుంచి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా ఇలా చేత్తో బాగా గట్టిగా పిండేసి మినప్పిండిలోకి వేసుకోండి. మీకు ఇలా చేత్తో పిండడం కష్టం అనిపిస్తే ఈ రవ్వ అంతా కూడా ఒక కాటన్ క్లాత్లో వేసేసి అలా వదిలేశారంటే నీళ్ళన్నీ కూడా చక్కగా వడారిపోతాయి. అలా కూడా చేసుకోవచ్చు. సో రవ్వలో నుంచి నీళ్ళన్నీ కూడా పిండేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఈ రవ్వ మినప్పిండి ఉప్పు అన్నీ కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే బాగా కలుపుకోండి. చేత్తో కలుపుకుంటేనే మనకు అంతా కూడా చక్కగా కలుస్తుంది. సో పిండి అంతా కూడా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు కావాలంటే చక్కగా నైట్ గ్రైండ్ చేసేసుకున్నారంటే ఉదయానికల్లా పిండి రెడీ అయిపోతుంది. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను, చూసారా పిండి మనకి చక్కగా పులిసింది కదా. ఇలా పులిస్తేనే ఇడ్లీ మనకి స్పాంజీ లాగా వస్తాయి అన్నమాట. ఇలా పులిసిన పిండిని గరిటతో నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. సో పిండి కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా ఉండాలి. పిండి గ్రైండ్ చేసినప్పుడు కొంచెం లూజ్గా ఉంటుంది, బట్ ఇప్పుడు మాత్రం పిండి పులిసిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టి పడుతుంది అనమాట. ఇప్పుడు మనం కావాలంటే సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే సాల్ట్ కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇడ్లీ వేసుకోవడం కోసం ఇడ్లీ ప్లేట్లని కొంచెం నూనె రాసుకొని తీసుకోండి. ఇలా కొంచెం నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఇడ్లీని వేసుకున్నారంటే ఇడ్లీ ప్లేట్కి అతుక్కోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. సో నూనె రాసిన ఇడ్లీ ప్లేట్లోకి మనం ప్రిపేర్ చేసిన ఈ రాగి రవ్వ ఇడ్లీ పిండిని ఈ ఇడ్లీ ప్లేట్లలో మీకు ఎన్ని ఇడ్లీ ప్లేట్లు కావాలంటే అన్ని ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీలను పెట్టుకోండి.
ఇలా ఇడ్లీలను పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇడ్లీ స్టాండ్లో ప్లేట్లను పెట్టుకునే ముందుగా ఫస్ట్ ఒక ఖాళీ ప్లేట్ని పెట్టుకోండి. ఇలా ఖాళీ ప్లేట్ని పెట్టుకోవడం వల్ల మీరు ఒకవేళ ఇడ్లీ పాత్రలో పొరపాటున నీళ్ళు ఎక్కువగా వేసినా సరే నీళ్ళన్నీ కూడా ఇడ్లీ మీదకి రాకుండా ఈ ఎక్స్ట్రా ప్లేట్ పెట్టాం కదా ఈ ప్లేట్లో ఉంటాయి అన్నమాట. అందుకని ఇలా ఫస్ట్ ఎంటీ ప్లేట్ పెట్టుకొని తర్వాత మీరు పెట్టుకున్న ఇడ్లీ ప్లేట్లని ఈ విధంగా అరేంజ్ చేసేసుకొని నేను ఇక్కడ ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో నీళ్ళు పోసుకొని మరిగించుకుంటున్నాను. నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఈ ఇడ్లీ స్టాండ్ని పెట్టేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. నీళ్ళు సరిగా మరగక ముందే ఈ ఇడ్లీ స్టాండ్ పెట్టినా సరే ఇడ్లీలు సరిగా రావు. అందుకని నీళ్ళు బాగా మరిగేటప్పుడు మాత్రమే ఇడ్లీ స్టాండ్ని పెట్టుకొని 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత తీసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఇడ్లీని చెక్ చేసుకోండి. మీ చేతికి పిండేమీ అతుక్కోవట్లేదు అంటే ఇడ్లీ చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు వాటిని అలా వదిలేసేయండి. వెంటనే కనుక ఇడ్లీలను తీసేసారంటే ఇవి ముద్దలాగా వచ్చేస్తాయి అన్నమాట. సో 2 నిమిషాల తర్వాత ఒక స్పూన్ని నీళ్ళతో తడి చేసుకొని ఈ విధంగా ఇడ్లీలని తీసేసుకోండి. ఇడ్లీ చూసారా ఎంత మెత్తగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇదే విధంగా మిగిలిన ఇడ్లీ ప్లేట్లలో నుంచి ఇడ్లీలను తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. మీకు ఒకవేళ ఆ పిండి మిగిలితే చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే కూడా మీరు ఈ పిండితో ఇడ్లీ కానీ లేదంటే దోశ కూడా వేసుకోవచ్చు. దోశ వేసుకున్నా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా చక్కగా ఇడ్లీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. మీలో ఎవరికైనా చట్నీ రెసిపీస్ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నేను ఇక్కడ మీకు ఒక ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను, చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇడ్లీ లోపల చక్కగా ఎయిర్ గ్యాప్స్ కనిపిస్తున్నాయి చూసారా. ఇడ్లీ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత మెత్తగా ఉందనేది. నిజంగా ఇడ్లీ టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఇడ్లీ కన్నా కానీ ఈ ఇడ్లీలే చాలా టేస్టీగా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా తప్పకుండా ఈ హెల్దీ రాగి రవ్వ ఇడ్లీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. దీన్ని ఎమ్మీ టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.